అధికారం మనదే, ఆడుతూ పాడుతూ గెలిచేస్తామనుకుంటే మున్సిపల్ ఎన్నికలు మంత్రి ఎమ్మెల్యేలకు సవాలుగా మారాయి. మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ రాక హంగొచ్చిన స్థానాలను చేజిక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు అధికార పార్టీ నేతలు. నయానో భయానో మద్దతు కూడగట్టుకునేందుకు ఉన్న దారులన్నీ వెతుకుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతా 3 సెగ్మెంట్లలో హస్తం పార్టీకి ఎందుకు ఎదురుగాలి వీచింది? ఆ నేతల వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమా? విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న వేళ ఈ సవాలును కాంగ్రెస్ ఎలా అధిగమించబోతోంది? అసలు జిల్లాలో ఏం జరుగుతోంది? ఇల్లలకగానే పండుగ కాదు, నేల విడిచి సాము చేస్తే ఏమాత్రం తేడా కొట్టినా నడుము విరగడం ఖాయం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో సంబరాల్లో మునిగి తీరుతున్న కాంగ్రెస్ పార్టీకి ముందుంది మరో లెక్కని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను గుర్తు చేస్తున్నారు. పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన రేవంత్ సర్కార్కు అసలు సిసాలు సవాలు ముందుందని అంటున్నారు. జీహెచ్ఎంసీలో గెలుపు అంత తేలికేం కాదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్. గ్రేటర్ సిటీలో పట్టున్న బీఆర్ఎస్ పల్లెల్లో ఓడిపోయినా నగరంలో సత్తా చాటింది. అయితే కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ ఆశలు మొలకెత్తాయి. ఈ మధ్య జూబ్లీహిల్స్ గెలుపుతో అవి మరింత చిగురించాయి. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఊపులోని జీహెచ్ఎంసీ పైన జెండా ఎగరేయాలనుకుంటోంది కాంగ్రెస్. కానీ ఈ గెలుపు నిజంగానే బలమా లేదంటే వాపా అనే అనుమానాలైతే కొందరికున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ బలంగా ఉన్న గ్రేటర్ సిటీలో ఓల్డ్ సిటీని ఎప్పటినుంచో ఓన్ చేసుకుంటోంది ఎంఐఎం. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య జీహెచ్ఎంసీలో జెండా పాతడం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలే కాబోతోంది. 2009 తర్వాత జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైఎస్ఆర్ వ్యూహంతో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన గత 2 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమైంది. 2016, 2020 ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుని క్యాపిటల్ సిటీలో మళ్లీ పార్టీ బలహీనపడింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ ఫార్ములాని మళ్లీ అమలు చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. నగరంలో బలంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ కంచుకోటలను బద్దలు కొట్టేందుకు డివిజన్లను రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది రేవంత్ సర్కార్. జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఏడాది జరగనున్న బల్దియా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఈ విస్తరణతో జీహెచ్ఎంసీ దేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించనుంది. దశాబ్దాలుగా జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగానే ఉంది. 2002లో జరిగిన అప్పటి ఎంసీహెచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానానికే పరిమితమైంది. 2007లో వైఎస్ఆర్ ఎంసీహెచ్ను చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలతో విలీనం చేసి ఏకంగా 150 వార్డులతో జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. ఈ విస్తరణతో అప్పటిదాకా బలంగా ఉన్న టీడీపీ, ఎంఐఎం బలహీనపడ్డాయి. ఇప్పుడు వాటిని రెట్టింపు చేయడం శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్కి కలిసి వస్తుందనే అంచనాతో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నో సందేహాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రోజు రోజుకు బలపడుతున్నారు. ముఖ్యమంత్రి పీఠం 3 నాళ్ల ముచ్చటే అని గుసగుసలాడిన వారే ఇప్పుడు మరో 3 ఏళ్లు ఆయన సీటుకు ఢోకా లేదంటున్నారు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ పాలనాపరంగానే కాకుండా రాజకీయంగా కూడా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఒకరిద్దరు తప్ప సొంత పార్టీలో మిగిలిన ఎవరి నుంచి విమర్శలు లేవు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే జీహెచ్ఎంసీలో రిపీట్ అయితే రేవంత్ నాయకత్వం మరింత బలపడుతుంది. కానీ అది జరుగుతుందా లేదా అనేదే ఒక పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గ్రేటర్ సిటీ పరిధిలో బీఆర్ఎస్ నుంచి ఆ 2 స్థానాలు తమ ఖాతాలో పడడంతో జీహెచ్ఎంసీ కూడా తమదేనని కాంగ్రెస్ లో ధీమా పెరిగింది. హైదరాబాద్ వేదికగా ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ సర్కారుకు ఓ ప్లస్ పాయింట్ అయినా ఇది ఎంతవరకు కలిసి వస్తుంది అనేది చూడాలి. పాలనపై తనదైన ముద్ర వేయాలన్న లక్ష్యంతో 4th సిటీని ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం రేవంత్ కు రాజకీయంగా ఉపకరించింది. దీంతో పాటు ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ పర్యటన, తెలంగాణ రైజింగ్ ప్రచారం అర్బన్లోనూ కాంగ్రెస్ కి కాస్త మైలేజ్ తెచ్చిపెట్టాయి.
6 గ్యారంటీలు 100% అమలు చేయకపోయినా కొన్ని మార్పులు చేర్పులతో మెజారిటీ హామీలను నెరవేర్చే దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. విపక్షాలు వ్యతిరేకించిన మూసీ సుందరీకరణ విషయంలో అడుగు ముందుకేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు మొదట్లో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినా ఇప్పుడు పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందనే ప్రచారం పంచాయతీ, మున్సిపల్ ఫలితాలలో తేలిపోయింది. అందుకే జీహెచ్ఎంసీలోనూ మ్యాజిక్ రిపీట్ చేస్తామనే ధీమాతో ఉంది రేవంత్ ప్రభుత్వం. కానీ అది అనుకున్నంత సులువేమీ కాదనే వాదన కూడా బలంగా ఉంది. సెమీస్ దాకా వచ్చిన హాట్ ఫేవరెట్ జట్టు కూడా ఫైనల్లో ఓడిపోవచ్చు. గ్రౌండ్లో మ్యాచే ఎవరి చేతుల్లో ఉండదు. అలాంటిది ప్రజాక్షేత్రంలో పబ్లిక్ పల్స్ పట్టడం అంత తేలికేం కాదు. వరుస ఓటములతో బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతోంది. హైదరాబాద్లో బలంగా ఉన్న బీజేపీ ఇజ్జత్ కా సవాల్ కా తీసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్కి సహకరించిన ఎంఐఎం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి వైఖరితో ముందుకెళ్తుందో తెలియదు. అందుకే రేవంత్కి అసలు సిసలు అగ్ని పరీక్ష ఇప్పుడే. ఈ పరీక్షలో నెగ్గితే రేవంత్కి మిగిలిన 3 ఏళ్లు రాజకీయంగా తిరుగులేనట్లే. కానీ ఎంత ప్రిపేర్ అయినా పేపరే కాస్త టఫ్గా ఉండేలా ఉంది.